జ్ఞానం శీలం ఏకతల త్రివేణి సంగమం ఏబీవీపీ వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం. జ్ఞానం శీలం ఏకతలు శ్వాసగా మెరికలైన విద్యార్థుల రూపకల్పన లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆవిర్భవించింది. 1948 జూలై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కేవలం 5 విద్యార్థులతో స్థాపించబడింది. నేడు దేశంలోని అన్ని జిల్లాలకు వ్యాపించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా అవతరించింది ఏబీవీపీ. కుల వర్గ వర్ణాలకు అతీతంగా విద్యార్థులందరి నడుమ ఒక వారధిగా విద్యార్థి పరిషత్ పనిచేస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశానికి ఇండియా అనే పేరుండటం బానిస బ్రతుకులను గుర్తు చేస్తున్నది అని, ఇండియా పేరును భారతదేశంగా మార్చాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నాటి రాజ్యాంగ సభకు ఒక విజ్ఞాపన చేసింది. తదనుగుణంగా ఇండియా దట్ ఈజ్ భారత్గా దేశం పేరును రాజ్యాంగంలో పొందుపరిచారు. స్వామి వివేకానంద, నేతాజీ, భగత్ సింగ్, అంబేద్కర్ లాంటి జాతీయ నాయకుల జన్మదినాలను, వర్ధంతులను నిర్వహించడం ద్వారా నేటి విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని ఏబీవీపీ రగిలిస్తున్నది. అంబేద్కర్ వర్ధంతిని సామాజిక సమరసతా దినంగా పాటిస్తున్నది. తద్వారా వేర్వేరు కులాల మధ్య సమరసతను సాధించడానికి కృషి చేస్తున్నది. 1970వ దశకంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లక్షలాది మంది విద్యార్థులతో ఉద్యమించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దుశ్చర్యలను సైతం బేఖాతరు చేసింది ఏబీవీపీ. 10,000 మందికి పైగా ఏబీవీపీ కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్లో అత్యంత సాహసానికి పాల్పడ్డారు. శ్రీనగర్లోని లాల్ చౌక్లో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. చరిత్రలో నిలిచిపోయారు. 1980వ దశకంలో సేవ్ అస్సాం టుడే, సేవ్ ఇండియా టుమారో నినాదంతో బంగ్లా చొరబాటుదారుల పట్ల దేశ ప్రజలందరినీ ఏబీవీపీ జాగృతపరిచింది. కళాశాల ప్రాంగణాలలో నక్సల్స్ హింసకు వ్యతిరేకంగా పోరాడింది. తుపాకీ గొట్టానికి తమ గుండెలను సైతం అడ్డుపెట్టారు ఏబీవీపీ కార్యకర్తలు. కళాశాల ప్రాంగణాల నుంచి నక్సల్స్ను తరిమి కొట్టిన ఘటన చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంఘీభావం తెలుపుతూ ఒకే రోజు 18,000 మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇప్పటికీ కొన్ని విశ్వవిద్యాలయాలలో సోకాల్డ్ ఉదారవాదులు, వామపక్ష మేధావులు, అనుబంధ విద్యార్థి సంఘాలు యాకూబ్ మెమన్, మక్బూల్ భట్ వంటి వారి ఆశయ సాధన కోసం పనిచేస్తుంటే, స్వామి వివేకానంద, అంబేద్కర్ వంటి వారి ఆశయాల సాధన కోసం ఏబీవీపీ కృషి చేస్తున్నది. ఏబీవీపీ విస్తరణలో భాగంగా మెడికల్ స్టూడెంట్స్ కోసం మెడివిజన్, ఆయుర్వేద విద్యార్థుల కోసం జిజ్ఞాస, లా స్టూడెంట్స్ కోసం లాసెల్, మేనేజ్మెంట్ విద్యార్థుల కోసం చేతన, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం సృజన సృష్టి, ఫార్మా స్టూడెంట్స్ కోసం ఫార్మా విజన్, ఎన్ఐటి ఐఐటీలలో స్టూడెంట్స్ కోసం థింక్ ఇండియా, భారత్లో చదువుకుంటున్న ఫారిన్ స్టూడెంట్స్లో వసుధైక కుటుంబ భావన కల్పన కోసం, భారతీయ సాంస్కృతిక సంప్రదాయాల పట్ల అవగాహన కోసం వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ WOSY, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులలో దేశ సమైక్య భావన కల్పన, సాంస్కృతిక బంధాల బలోపేతం దిశగా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ SEIL, విద్యార్థులలో సేవాభావం పెంపొందించడానికి స్టూడెంట్స్ ఫర్ సేవా SFS, వారిలో సుస్థిర అభివృద్ధి భావన పెంపుదలకు స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ SFD లాంటి అనేక సంస్థలు ఏబీవీపీ కోసం పనిచేస్తున్నాయి.